కూడా తెలుసుకోవడానికి అడవి జంతువులు ఎలా ఉంటాయి, వాటి జీవన విధానం ఎలా ఉంటాయి, వాటిని గుర్తించడం ఎలా. ఇప్పుడు మన కొన్ని పల్లెటూళ్ళల్లో కొన్ని ఏరియాలలో ఏం చేస్తారంటే పులి తిరుగుతుంది, చిరుతపులి తిరుగుతుంది అంటుంది. వాటిని గుర్తించడం ఎలా, జంతువులను గుర్తించడం ఎలా. ఇప్పుడు మన దైనందిన జీవితంలో మనం ఉదయాన్నే లేచి రోడ్డు అమ్మటి వెళ్తూ ఉంటాం. మనకు రెగ్యులర్గా ఏమైంది డొమెస్టిక్ ఎనిమల్స్ కనిపిస్తాయి. డొమెస్టిక్ ఎనిమల్స్ అంటే డాగ్, మనకున్న క్యాట్, అలాగే బఫెలోస్, కౌస్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. వాటికి వైల్డ్లో ఉన్న ఎనిమల్స్కి డిఫరెన్స్ ఎలా గుర్తించాలో మీకు ఈ ఎక్స్పీరియన్స్లో చెప్తాం మేము. అదేవిధంగా ఒక యానిమల్ జీవించడానికి ఎలాంటి క్లైమేట్ ఉండాలి, ఎలాంటి ఆవాసం ఉండాలి. ఇక్కడ మనిషికి ఏమేమి అవసరం ప్రతిరోజు? ఆవాసం అంటే ఇల్లు, షెల్టర్ అన్న ఎన్న ఒకటే. షెల్టరు అంటే ఆవాసం. తర్వాత ఫుడ్లోకి వాటర్ కూడా వస్తుంది. ఫుడ్ ఏమేమి కావాలి? ఫస్ట్ ఆవాసం, ఆహారం. ఇంకంతే, ఆవాసం ఆహారం ఉంటే మ్యాక్సిమం బతికేస్తాం ఫెసిలిటీస్ వల్ల. ఇక్కడ జంతువుకు కూడా ఆవాసం ఆహారం రెండు ఉండాలి. ఇక్కడ దీన్ని ఆవాసం అంటాం. ఇక్కడ ఆవాసం, దీంట్లో ఆహారం దొరకాలిగా. ఇందులో రెండు రకాల జంతువులు ఉంటాయి. ఏమేంటి అవి? అడవిలోకి వచ్చిన తర్వాత ఓన్లీ వైల్డ్ ఎనిమల్స్ ఉంటాయి. వైల్డ్ ఎనిమల్స్ రెండు రకాలు, ఒకటి హెర్బివోర్స్, రెండు కార్నివోర్స్. ఈ కార్నివోర్స్కి వచ్చేటప్పటికల్లా ఇవన్నీ మాంసాహార జంతువులు. పులి, చిరుతపులి, వైల్డ్ డాగ్, ఓకేనా? ఇవి మాంసాహార జంతువులు. ఇంకోటి ఒమ్నివోర్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటంటే అటు మాంసం తింటాయి, ఇటు శాకాహారాన్ని కూడా తింటాయి. ఎగ్జాంపుల్ ఎలుగుబంటి కుళ్ళిన మాంసాన్ని కూడా తింటాయి. అదేవిధంగా ఆకులు, అలుములు, పండ్లు కూడా తింటాయి. అర్థమైందా? ఇందులో భాగంగా మీకు చెప్పుకొచ్చేది ఏంటంటే ఈ కార్నివర్స్కు మన మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రాజెక్ట్ టైగర్ అంటే ఇది మనం పులులను రక్షించాలి. పులులను ఒక్కరిని రక్షించాలంటే పులికి ఆహారం ఎవరు? మనం అవుతాం. టయానికి లేకపోతే మనం అవుతాం. అందుకోసం ఏంటంటే హెర్బివోర్స్ని బతికించాం. మళ్ళీ హెర్బివోర్స్ కూడా రెండు రకాల హెర్బివోర్స్ మెయిన్గా మనం గుర్తిస్తాం మన ఇక్కడ ఫారెస్ట్. ఒకటి వచ్చేసి డీర్స్ అంటే రెండు రకాలు ఉంటాయి. వీటిల్లో కూడా యాంట్లర్స్, యాంటిలోప్స్. అంటే డీర్స్లోనే స్పాటెడ్ డీర్స్ ఒకటి, జింకల జాతి ఒకటి. మన ఎగ్జాంపుల్ మన ఊర్లో బఫెలోస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా యాంటిలోప్స్. అంటే వాటి కొమ్ములు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఊడిపోవు. కానీ యాంట్లర్స్ అంటే అవి సంవత్సరం కొమ్ములు విరిగిపోతాయి అన్నమాట. వాటిని యాంట్లర్స్ అంటారు. మనకు ఎక్కువ సైట్ అయ్యేది స్పాటెడ్ డీర్స్, ఇలాంటివన్నీ మనకు సైట్ అవుతాయి. ఇక్కడ అవి బతకాలంటే, హెర్బివోర్స్ బతకాలంటే గ్రాస్ గడ్డి ఉండాలి. అందుకనే మన అడవిలోకి వచ్చేకల్లా గడ్డి నుంచి మొదలుపెట్టి పైన పులి వరకు మొత్తం కూడా మనం ప్రొటెక్షన్